హలో అండి, బ్లౌజ్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నానండి. మీకు కొలత అనేది ఏం పెట్టుకోకుండా మీరు ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఆది బ్లౌజ్కి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకోండి. చంక రౌండ్ 9.5 ఇంచులు వచ్చిందండి. దాని ప్రకారమే మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్ ఎంత పొడవు ఉందనేది చూసుకొని అలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కొలత పెట్టితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను, 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు 6 ఇంచుల దగ్గర చూసుకుంటే స్ట్రైట్గా వస్తుంది, స్కేల్ని స్ట్రైట్గా పెట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ స్కేల్ని స్ట్రైట్గా పెట్టకూడదండి. 1/2 ఇంచ్ అంతా క్రాస్గానే పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా పైకి అనేలాగా పెట్టుకోవాలి. చంక రౌండ్ తిరిగే దగ్గర మీరు 1/2 ఇంచ్ అంతా పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కొలిచి చూసుకోండి. 5.5 ఇంచులకేగా నేను ఫస్ట్ ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు కొలిచి చూసుకోవాలి. 9.5 ఇంచులు రావాలి. ఆది బ్లౌజ్కి ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వచ్చింది. చూసారు కదా. మనం కొలత అనేది పెట్టుకోకుండా ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో చూసుకోవాలి. కొలత పెట్టుకుంటే ఇలా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కరెక్ట్గా వస్తుంది అనేది ఏం ఉండదు. ఏ బ్లౌజ్ అయినా ఒకటే కొలత ఉండదండి. చంక రౌండ్ దగ్గర అయితే మాత్రం ఇప్పుడు కిందికి 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసినా కానీ 10-10.5 ఇంచులు అలా వస్తుంది. అలా కాకుండా ఎంత రావాలి? ఆది బ్లౌజ్కి 9.5 ఇంచులు రావాలి. ఇలా పైకి అని ఒక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ మీకు ఆది బ్లౌజ్ కొలత ప్రకారం రావాలి కదా, 9.5 ఇంచులు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మీరు ఇలా కొలుచుకోండి. మీకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలి కదా. కిందికి ఎక్కువ రావాలంటే కిందికని లైన్ డ్రా చేసుకోండి. పైకి రావాలంటే కొంచెం లైన్ పైకని డ్రా చేసుకోండి. రౌండ్ లైను ఇలా మీరు రౌండ్గా గీసుకోండి. కరెక్ట్గా వచ్చిద్ది. మీకు ఇలా చూపించాను కదా, 6 ఇంచులు పెడితే అలా వచ్చింది, 5.5 ఇంచులు పెడితే అలా వచ్చింది. అలా అందరికీ ఒకటే కొలత ఉండదు. కొంతమందికి కొంచెం పైకి ఉంటుంది, కొంచెంమందికి కొంచెం కిందికి ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే కొలత పెట్టారంటే అందరికీ ఒకేలాగా సెట్ అవ్వదు బ్లౌజు.